మొదటి 10 ఏళ్లు ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పటిష్టమైన పునాది వేసుకున్నాం. ఈ సమయంలో అభివృద్ధి ఇట్లాగే కొనసాగాలి అంటే, సంక్షేమం ఇట్లాగే విలసిల్లాలి అంటే తప్పకుండా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలి అని ఆశీర్వదించమని చెప్పి కూడా మిమ్మల్ని ప్రార్థించారు. దాంతోపాటు ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. మీకు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి అన్నవస్త్రం అని చెప్పి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మోసపోతే గోసపడతారు, మోసపోతే ఆగమైపోతారు అని చెప్పి కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఒక తండ్రిగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా మనందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం ఆయన చేశారు. చివరికి ఎంత దాకా చెప్పారు కేసీఆర్ గారు అంటే, నాదేముంది, మీరు కనుక నన్ను వద్దనుకుంటే, మీరు కనుక నాకు అవకాశం ఇవ్వకపోతే నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి కూడా కేసీఆర్ గారు బాహాటంగానే చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీ అందరినీ సత్తుపల్లిలో నేను ఆలోచించమని కోరుతా ఉన్నాను. నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది. 45 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో నెగ్గారు, అంటే దాదాపు 41 సంవత్సరాల కింద నెగ్గారు. అంతకంటే ఒక 4-5 ఏళ్ల ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నష్టపోయింది ఏముంది? ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ దేశంలో ఆయన చేయని పదవి అంటూ ఏం లేదు. ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు ఆయన చేశారు వాస్తవానికి. కాబట్టి ఆయనకు పోయిందేమీ లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయనకి ఏం కాల ఏముంది. ఎందుకంటే ఆయన అన్ని చూశారు, గెలుపులు చూశారు, ఓటములు చూశారు. అన్నాడు అన్న నందమూరి తారక రామారావు గారితో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నెగ్గి మరి అధికారంలోకి వచ్చిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి చూస్తే ఎత్తులు పల్లాలు, గెలుపులు ఓటములు కేసీఆర్ గారు అన్ని చూసిన వ్యక్తి. ఆయన ఏమి కొత్త కాదు, ఇది గెలుపు కొత్త కాదు, ఓటమి అంతకంటే కొత్త కాదు. అందుకే ఎప్పుడు మేము ఎవరం కలిసిన నాయకులం కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, మాకు గెలిస్తే పొంగిపోకూడదు, ఓడిపోతే కుంగిపోకూడదు, జీవితంలో ఇవన్నీ కామను, భయపడొద్దు అని చెప్తారు. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, వాళ్ళ నష్టపోయింది ఎవరు, నష్టం ఎవరికి జరిగింది ఆలోచించండి.